ఏడిపోతున్నావు కత్తి పట్టుకొని? ఈరోజు ఏ వారం? వెనస్డే. వెనస్డే ఏం రోజు? అమావాస్య. పెద్దరామాస. పెద్దరామాస పెద్దలకు పెట్టుకున్న అమావాస్య. పెద్దలను శాంతించాలి కాబట్టి కత్తి రుద్దుకున్నా. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పు. కోడిని వస్తుంది, నాటు కోడిని బయట తెచ్చుకున్నాయి కదా, మన ఇంట్లో పెరిగిన కూరలు. ఈరోజు రక్తం చిందించాలి, పెద్దలకు శాంతించాలి. అయిపోయా నడు రా. ఏ ఇక్కరా అగో అదే మా కోడి పెట్ట అది బిడ్డ ఒక్కతే ఉంది. ఇక ఈరోజు దానికి పెద్దలకు శాంతించాలి. దీని తాళం ఎక్కడ పోయింది? చిన్న ఈరోజు జిల్కరేస్తుంది బిడ్డ. తాగు. రక్తం ఏర్లై వంగ కోసిన తర్వాత పొట్టు దీనికి వేడి నీళ్ళు ఓకేనా. ఇట్లా వేడి నీళ్ళ పసుపు నీళ్ళు వేడి నీళ్ళలో పసుపు వేసి మంచిగా ఈ కోడి పొట్టు వీకేంత వరకు మనం కోడిదళం మొత్తం ముంచుకోవాలి ఇట్లా కాళ్ళతో సహా. చూడండి ఎంత బాగా వస్తుంది. ఇట్లా వీక్తేనే గిట్టలన్నీ కాలుతుంది కూడా. అవునా? ఓకే. మనం ఎప్పుడు కూడా ఇట్లా నాటుకోళ్ళను తెచ్చుకొని చూపించండి. మనం ఎప్పుడు కూడా ఇట్లా నాటుకోళ్ళను తెచ్చుకొని ఇంట్లో ఏమనుకోకుండా మొహమాట పడుకోకుండా ఈ పని మేమేం చేయాలి అని అనుకోకుండా మన కళ్ళ ముందర పెరిగి మనం పెట్టినవి తినుకుంటూ ఉంటే ఇంజక్షన్స్ లేకుండా ఏం లేకుండా ఉంటే మనకు మంచిగా హెల్తీగా తినొచ్చు. మనం కూడా కోళ్ళను బయట చూసి అన్నీ కెమికల్లు ఇంజక్షన్లు ఓడిచినాయి. పిల్లలు 45 డేస్లో పిల్లలు పెద్దగా అవుతున్నాయి. అవే చికెన్ మనం తింటున్నాం. హార్మోన్స్ ప్రాబ్లం పిల్లలకు పెద్దలకు అందరికీ చిన్న వయసులోనే పిల్లలు చాలా పెద్ద అయిపోతారు. అదే కోడి పిల్లలాగా ఆ ఇంజక్షన్ ప్రభావం మన పిల్లల మీద కూడా పడుతుంది. మీరు కూడా ఎంత వీలైతే అంత ఇంట్లోనే కోళ్ళను పెంచుకోండి. నాటు కోళ్ళను మనకు దొరుకుతాయి. చిన్న పిల్లలు సంతలో పోతే దొరుకుతాయి. మనకు ఇంట్లో పెంచుకొని ఇట్లా సండేకో ఏదైనా పండుగకో పబ్బానికో ఇట్లా కోసుకుంటే నీట్గా మనకు కూడా ఫ్రెష్గా న్యాచురల్గా తిన్నట్టు అనిపిస్తుంది. సరేనా? ఎందుకంటే ఈ కోడి మేము తెచ్చి కూడా ఆల్మోస్ట్ 7 months అయింది. 7-8 months 7-8 monthsకి ఓన్లీ ఎంత వచ్చింది మా అయితే ఇది ఒక ఈ పొట్టు గిట్టు అవన్నీ పోతే ఇది ఒక 1.5 పావు ఉంటుందా? 1.5 పావు ఉంటుంది. అర్ధ కిలో ఇంకా 1/2 కిలో ఎంత అవుతుంది మొత్తం? 3 పావు. ఎంత? 3 పావా? 3 పావు వచ్చి ఉంటుంది.
అట్లా మనం కొంచెం చికెన్ ఎక్కువ వస్తుంది, అది వస్తుంది ఇది వస్తుంది అని బయట ఆలోచించకుండా కొంచెం మనం కూడా ఇట్లా ఇట్లా న్యాచురల్గా ఇంట్లోనే తెచ్చి పెంచుకొని మనమే అన్నీ చేసుకుంటే మంచిగా ఉంటుంది. దీంతో పాటు మనకు ఏమేమి ఫ్రీ వస్తాయి దీని లోపల, ఒకవేళ పెట్టానుకో గుడ్లు ఫ్రీ వస్తాయి. ఇప్పట్లో గుడ్లు ఎవరెవరు తింటారు? నాటుకోడి గుడ్లు లోపల ఉన్నాయి, ఎవ్వరు తింటలే. ఒకవేళ మనకు అవి దొరకవు కూడా, ఎందుకంటే మనకు కోళ్ళ ఫామ్లలో పెరిగినాయి, దానిలో ఇట్లా గుడ్లు అవి ఏమి ఉండవు. అన్నీ తీసి పడేసి చికెన్ షాప్ పోతే ఏమి ఇస్తాడు? జస్ట్ మాంసం కొట్టిస్తాడు అంతే. దీనిలో అయితే గుడ్లు లోపల ఉంటాయి, గుడ్లు గుండెకాయలు అన్నీ వస్తాయి మనకు. ఇక్కడ మనం పెంచుకున్నది కాబట్టి అన్నీ మనకే సంబంధం ఉంటాయి. అయిపోయింది పొట్టు వీకేది. ఇంకా మనం కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది నాటుకోడి. కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో పొయ్యి ఉంది కానీ కట్టెలు లేవు, కట్టెలు పైన ఉన్నాయి. ఇప్పుడు తీసి నా పిల్లాన్ని తీయమంటే తీస్తలేదు, అది ఏం చేయాలి? అందుకే తీసేది కూడా వీడియో ఆమెనే కాబట్టి అవుతుంది. గ్యాస్ మీద కాల్చుకోపో అంటుంది, ఏం చేయాలి ఇప్పుడు? సరేలే ఇంకా ఏం చేయాలి, గ్యాస్ మీద కాల్చొద్దు, మంచిది కాదు. ఆ గ్యాస్ మంచిది కాదు మనకు. గ్యాస్ మీద అప్పడాలు కానీ అవి ఇవి ఏం కాల్చుకోవద్దు మీరు కూడా. అవి ఏవో కాలుస్తారు కదా గ్యాస్ మీద పెట్టి, ఇట్లా చపాతీలు ఫుల్కాలు అవి కూడా అట్లా చేయొద్దు. కానీ ఏం చేద్దాం, టైం సరిపోక ఇప్పుడు కట్టెల పోయి ముట్టియాలని అంటే 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే, ఎక్కువ ఏం కట్టదు. కానీ ముట్టిద్దామంటే ముట్టిద్దామా చెప్పు? ఓకే చలో, కట్టెల పొయ్యి మీదనే కాలుద్దాం మనం. ఏమంటావు చిన్న? కట్టెల పొయ్యి మీద వేద్దామా మనం? వెరీ గుడ్, సరే నడు. మా చిన్నగాడు కూడా ఓకే అన్నాడు. ఇంకా దీనికి కట్టెల పొయ్యి మీదనే కాల్చేది. కట్టెల పొయ్యి మీద నాటుకొని కాల్చుకొని చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని తింటే ఏ రేంజ్లో ఉంటుంది తెలుసా? దెబ్బకి ఎవరు కనబడతారు? పెద్దరామాసకు పెద్దలు కనబడతారు దెబ్బకు. ఏమన్నా అంతే కదా? సో ఇప్పుడు ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ డన్ కోడి. ఒక్కసారి ఇట్లా నీళ్ళలో కాళ్ళు ఉన్నాయి, ఇగో ఇట్లా అంటే వచ్చేస్తాయి కాళ్ళు నీట్గా. ఇక చూడండి, మనం వేడి నీళ్ళల్లో పసుపు నీళ్ళల్లో పెట్టినాం కాబట్టి బ్యాక్టీరియా ఏముండదు, ఆల్మోస్ట్ అంతా పోతుంది. కాళ్ళు కూడా ఇగో ఇట్లా అంటే వచ్చేస్తుంది. చూసిరా? వీడంటే ఇవి తినరు కానీ కాళ్ళు ఊళ్ళో కూడా తింటారు కాళ్ళు, తెలుసా? హైదరాబాద్లో పాస్ అయిపోయారు అందరూ, మేము తినమంటారు. ఆ చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళు తినేటోళ్ళు కోడి కాళ్ళు అవి అని. అప్పుడు లో బడ్జెట్ అంతా, ఏ పుక్కట్లో వస్తే అవి తినాలి. అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు, మనమే ఇంత డిలడాలు ఉన్నాం. అయిపోయింది ఇప్పుడు. మనం ఇప్పుడు దీన్ని మా చిన్నగాడు చెప్పినట్టు, చిన్ని కిరా నాన్న, కిరా నాన్న, కట్టెల పొయ్యి మీద కాలుద్దాం మనం. వెరీ గుడ్, మా చిన్నగాడు చెప్పింది కాబట్టి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదని చెప్పి కట్టెల పొయ్యి మీద కాల్చుకొని నీట్గా చేస్తాం ఇప్పుడు. ఓకేనా? ఒక 10 నిమిషాలు ఆగండి. పొయ్యి కూడా తీసుకొచ్చిన మా చిన్నగా మాట్లాడుతున్నాం. గట్టిగా కట్టెలని పైన మా కట్టెలేదు. ఓ మంచిగా అయిపోయింది. ఒట్టివిది ఇట్లా మండితే చాలే. ఆ తలకి మందు ఊడ్చుకోడా కింద ఈడ ఫోరెట్ అగ్గిపెట్టి ఉంటుంది కడిగి. ఇప్పుడు తెచ్చినా కదా నాటుకోడిని కట్టెల పొయ్యి మీద బోసుకుమన్నది. నాటుకోడిని కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే మస్తు ఉంటుంది. ఇట్లా నల్లగైనా కూడా నీట్గా కాలుతుంది.
కట్టెలకున్న ఫ్లేవరు అది ఇది అంతా మిక్స్ అయిపోయి నాటుకోడి కూడా డబల్ అవుతుంది టేస్ట్ కూడా. వీడియో లెంత్ పెద్దగా ఉన్నా చూడండి ఎండ్ వరకు మంచిగా ఉంటుంది, మజా వస్తుంది. ఇదే పోయి మీద మా చిన్నగాడు చెప్పిండు, నాన్న ఇక్కడనే వంట చేద్దామన్నాడు. సరే నేను మా చిన్నగాని మాటకు కట్టుబడి ఉంటుంది కాబట్టి వాని ప్రకారమే వంట కూడా ఈ కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం. ఓకేనా? పెట్టడానికి ఎంత టైం పట్టింది? కట్టెల పొయ్యి ముట్టియనికే తలపాన తోక్కొచ్చింది. ఏనా నానా వంట కూడా దీని మీదనే చేద్దామా? ఓకే నాన్న, నువ్వు ఎట్లా అంటే అట్లా చంపుదాం ఈరోజు నాటుకోడి. ఓకేనా? చెప్పారు పప్పి పెట్టినాను ఓనే కళ్ళు మండుతున్నాయి. అయితే అక్కడ అమ్మ దగ్గరకో. నీట్గా కాలుతుంది నాటుకోడి మెల్లమెల్లగా మంచిగా. దీని మీద ఉన్న ఇంటికి అన్నీ పోవాలి, అప్పుడైతేనే మనకు నీట్గా కాలినట్టు అనిపిస్తుంది. చూడండి ఎందుకంటే మన ఇంట్లో పెంచుకున్న నాటుకోడి కాబట్టి ఏం కాదు, ఇట్లా చేసినా కూడా. చూసిరా బయట అయితే బయట కూడా అమ్ముతారు. ఇది పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి బాగా చేయాలి. పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా చేయరు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవడు మాత్రం ఎంత టైం తీసుకొని టైం స్పెండ్ చేసి వంటలు ఎవరు చేస్తాడు చెప్పండి? ఎవరు చేయరు. ఇప్పుడు అమ్మాయిలు అయితే అసలుకే చేయరు. ఎవరైనా చేస్తారా చెప్పు? చూసిరా ఎంత నీట్గా అయిపోయింది కోడి మనది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని గిన్నెలు వేసుకొని నీట్గా కటింగ్ చేసుకుని అంతవరకు మనం పొయ్యి మీద మంట ఇట్లనే పెడదాం. మనం మంట కూడా దీని మీద వేస్తున్నాం కాబట్టి మంట మండుతుండాలి కొంచెం. ఓకేనా? కాల్చిన తర్వాత నీట్గా కడుక్కోవాలి. కడుక్కుంటేనే కొంచెం ఆ కాలిన వాసన ఉంటుంది కదా, ఆ వాసన ఇంకా కొంచెం మట్టి ఆ దుమ్ము గిమ్ము పడి ఉంటుంది కదా బుడిదిలాగా, అదంతా పోతుంది. ఓకేనా? నీట్గా అట్లా నీట్గా గడుగున్న తర్వాత కొంచెం ఎంత అంటే చూడండి కొంచెం పసుపు వేసుకోవాలి. చేతిలో పసుపు వేసుకొని కొచ్చికింత నీళ్ళు పోసుకొని, మా తెలంగాణలో కొచ్చికింత అంటాం, మరి మీరేమంటారు మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా రుద్దుకోవాలి పసుపు బాగా కోడికి మంచిగా రుద్దుకుంటే ఇట్లా బ్యాక్టీరియా ఏమున్నా కూడా కొంచెం నీట్గా పోతుంది. ఓ పొంగుతుంది బిడ్డ. నీట్గా పసుపు వేసుకొని బాగా రెక్కల కింద అక్కడిక్కడ రుద్ది కాళ్ళు కూడా కాళ్ళ కింద రుద్దితే ఈ నాటుకోడి లెగ్ పీస్ ఎవరెవరికంటే ఎక్కువ ఇష్టం చెప్పండి, తొందరగా కామెంట్ చేయండి. నాటుకోడి లెగ్ పీస్ అంటే ఎవరెవరికి ఇష్టం? పారం కోడి లెగ్ పీస్లు కాదు, ఓన్లీ నాటుకోడి లెగ్ పీస్. పసుపు వేసుకొని కడిగిన తర్వాత ఇట్లా రుద్దుకోవాలి, నీట్గా కడుక్కోవాలి. ఓకేనా? చూసిరా ఎట్లా వచ్చింది, మంచిగా నీట్గా వచ్చిందిలే. ఇప్పుడు మనం దీన్ని కటింగ్ చేసుకున్నాం. ఓకేనా? రైట్. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎప్పుడు కూడా కత్తులు అన్నీ రెడీగా ఉంటాయి. ఎందుకంటే మా డాడీకి నాటుకోడి లైవ్లో పోసుకొని కాల్చుకొని ఇట్లా వంటలు చేసుకొని తినడం ఇష్టం కాబట్టి మా డాడీ ఎప్పుడు కత్తులు ఇంట్లో అవైలబుల్ పెడతాడు. ఇంకా కోళ్ళు కోసుడు కూడా మేము కూడా అలవాటు చేసుకున్నాం. చికెన్ షాప్లో చూస్తే అర్థమైపోతుంది, 2 నిమిషాల్లో చూస్తే మనకు ఎట్లా కట్ చేయాలి ఏంది కథ అని మొత్తం అర్థమైపోతుంది. సో మేము అట్లా నేర్చుకున్నాం, నేను మా తమ్ముడు ఇద్దరం. ఓకేనా? చూడండి ఇంతే సింపుల్. ఫస్ట్ కాళ్ళు తీసేయాలి, మనకి ఇవి అన్వాంటెడ్ కాళ్ళు. ఓకేనా? తర్వాత చిన్నగా ఫస్ట్ ఈ కాళ్ళు ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం మనం. గింజలు ఉంటాయి ఇక్కడ, గింజలు
ఎట్ట గింజలు అంటారు దీన్ని. సంచి ఉంటుంది ఇక్కడ, బియ్యం సంచి. అదే సంచి అంటే మళ్ళీ మీరేమో గోనె సంచులు అవి అనుకున్నారు, కోడి సంచి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? లేత పెట్ట మాది. లేత పెట్ట అంటే చాలా లేత పెట్ట. ఇట్లా ఇట్లా అనగానే వచ్చేసాడు చూసిరుగా. మనకు బయట కోళ్ళలా కాదు ఇవి, కొంచెం గట్టిగా రాటు తేలి ఉంటాయి ఇవి. ఇదిగోండి. ఇక్కడ నుంచి మనం ఈ లెగ్ పీస్ని వేరే చేసుకోవాలి. ఇది ఒక పీస్. ఓకే, అలా ఈ లెగ్ పీస్ని రెండు లెగ్ పీస్లు వచ్చేసినాయి. తర్వాత ఈ రెట్ట పీసు. ఈ వింగ్స్ అంటారు కదా, వింగ్స్. మన తెలుగులో చెప్పాలన్నా ఇంగ్లీష్లో చెప్పాలన్నా, ఇంగ్లీష్లో తప్పు నాకు గుర్తు రాలేదు, అందుకే కొంచెం టైం తీసుకొని గుర్తొచ్చినాక చెప్తున్నా వింగ్స్ అని. మనం కేఎఫ్సి ఆడిగిడి పోయినప్పుడు 6 పీస్ వింగ్స్ అవి అంటారుగా, ఇవే వింగ్స్ అంటే రెట్టలే. ఏముండదు, బిడ్డలు మనల్ని మోసం చేసి అమ్ముతారు. ఇవే రింగ్స్. కాకపోతే నాటుకోడి ఊగనా, నాటుకోడి సన్న ఉన్నాయి అంతే. సరేనా? ఇప్పుడు బంద్ చేయి. ఇట్లా బట్టి గుంజితే సంచి ఇట్లా వస్తుంది బయటికి. ఇది వాడేసాలి, మనకు అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ మనం గీడ పోసుకోవాలి. మనకు నాటుకోళ్ళు అన్నీ ఉంటాయండి, ఏది కావాలుతుంది. బయట పారం కోళ్ళలా కాదు, నాటుకోళ్ళలా అన్నీ ఉంటాయి. నడం భాగం ఇది క్లియర్. ఇదంతా ఒక సెట్. ఇదిగోండి. చిన్న గుడ్లు, ఇంకా మా పెట్ట పొదుగు రాలేదు. చిన్నవి గుడ్లు ఇవన్నీ, చిన్నవి. ఓకే, ఇది కూడా మనం సైడ్ పెట్టుకున్నాం. ఇంకా మనం తీయాల్సింది లివర్ భాగం. లివర్ ఇంతే ఉంటుంది, మనం పారం కోళ్ళ లివర్లా కాదు, ముచ్చుకంతనే ఎక్కువ దొరకదు మనకు లివరు. ఇదంతా చెత్త, రాళ్ళ గుండె ఇది అంతా చెత్త అండి, పడేసేది ఇదంతా. ఇది లివర్. లివర్ కోసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఇట్లుంటుంది. మన లివర్ పైన ఒక లేయర్ ఉంటుంది, దాన్ని ఇట్లా తీసుకోవాలి నీట్గా. ఇట్లా వైట్ వస్తుంది. ఈ ఎల్లో పడేసేయాలి, మంచిది కాదు అది. మన బాడీలో కూడా ఇట్లనే ఉంటుంది ఒక్కోసారి. ఇదిగోండి, ఇట్లా అంటే వచ్చేస్తుంది ఇది సపరేట్గా.
రైట్, ఇప్పుడు మనం ఇంతే కూర వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం తొందరగా. ఇవి మనకు వచ్చిన పీసెస్ మన నాటుకోళ్ళలో. ఇప్పుడు మనం ఇవన్నీ కటింగ్ చేసేద్దాం ఫాస్ట్. అది కూడా జెట్ స్పీడ్లో ఉండాలి మొత్తం. తేపు వింగ్ పీస్ ఎప్పుడు కూడా ఇట్లనే కట్ చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. నాటుకోళ్ళ ఎక్కువ బొక్కలే ఉంటాయి. మనం ఎక్కువ మటన్ని ఆశించొద్దు నాటుకోళ్ళ, ఎందుకంటే ఆ బొక్కలతోనే మనకు కొంచెం పవర్ వస్తుంది. మన తలకాయ కూర ఎట్లుంటుంది సేమ్ నాటుకోళ్ళు కూడా అంతే. మనం బొక్కలే ఎక్కువ నాటుకోళ్ళ కనిపించేది మనకు. ఇక లెగ్ పీస్ అంటే మా ఇంట్లో చాలామంది ఉంటారు. లెగ్ పీస్ చేసినాం అనుకోండి ఇంక దానికోసం రచ్చ లేపెడుతారు. అయితే నేను ఏం చేస్తాను అంటే పెద్దలకు పెడుతున్నాం కాబట్టి ఒక్క లెగ్ పీస్ మాత్రమే ఉంచుతా. ఇంకా ఒక్క లెగ్ పీస్ ఎవరు పోతుంది చూడాలి. నాకు తెలిసి కంపల్సరీ మా డాడీ తింటాడు. ఇది నాటుకోడి లెగ్ పీస్, ఇది ఒక్కటి ఇట్లనే పెడతా. ఓకేనా నాన్న, అక్కడ పోదు. ఇది కూడా ఉంచాలా లెగ్ పీస్? ఎందుకు నీకా అది? అది నా కోసం. లివర్ అండి, లివర్ కొడతలే, కాల్చి పెద్దల కాడ పెట్టాలి కాబట్టి లివర్ ఇట్లనే ఉంటుంది. ఓకేనా? ఈ గుండెకాయ మాత్రం మా చిన్నవాడు తింటాడు, చిన్న గుండెకాయ. ఓకే, లివర్ 2 పీసెస్, ఇది 2 పీసెస్. ఓవరాల్గా ఇది
నాటుకోడి మొత్తం గింత వచ్చిందండి. తిప్పి కొడితే నా పిడికాడు అంత ఉంది, అంతే. అంత పెద్ద కోడి తీస్తే నా పిడికెళ్ళ పడుతుంది అంత మటన్. చూస్తురుగా మీరే. గిది అందుకే నాటుకోడిని ఎక్కువ మనము ఎంత మటన్ వస్తా ఇంత మటన్ వస్తా అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంత వస్తే అంత తీసుకోవాలి. ఓకే రైట్, అయిపోయింది. పా